ఈనాటి రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సభాధ్యక్షుడు మరి రాజశేఖర్ గారు, మరి మన పార్టీ బాధ్యులందరినీ కూడా పేరు పేరున అందరినీ కూడా మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఇంకా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఉంచాలా వద్దా అనేది మీరే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రంలో యువతంతా నిర్వీర్యం అయిపోయింది. కనుక మనం 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. మరి రుణమాఫీ అన్నారు, గోల్డ్ లోన్స్ మాఫీ అన్నారు, తర్వాత వచ్చేసి వీవర్స్ లోన్స్ అన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. ఈ లోన్లు ఏ ఒక్క లోన్ కూడా మాఫీ చేయలేదు, అందరినీ కూడా పుట్టేంత ముంచేశాడు, అందరినీ కూడా రైతులందరినీ కూడా ముంచేశాడు. కనుక 2019 ఎలక్షన్లో మనమంతా సంఘటితంగా ముందుకెళ్ళి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి మామూలుగా అయితే ఈ రాష్ట్రంలో యువతనంతా కూడా నిర్వీర్యం చేశారు. ఎవరైతే ఉద్యమాలు చేస్తామంటే వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, మరి ఎన్నో నల్ల చట్టాలన్నీ పెట్టి మొత్తం అందరినీ కూడా లోపలేస్తానని చెప్పేసి మరి అందరినీ కూడా బెదిరిస్తూ భయపడిస్తూనే ఉన్నాడు. మరి ఈయనకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం రైతాంగం అంతా నిర్వీర్యం అయిపోయింది. అటు మిర్చి రైతులైతేనేమి, వరి రైతులైతేనేమి, చెనక్కాయలు పండించే రైతులైతేనేమి, ప్రతి రైతు కూడా ఈరోజు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. కనుక వాళ్ళందరినీ కూడా మనం వెనకేసుకొచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష బ్రహ్మాండమైన దీక్ష చేస్తున్నాడు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఏదైనా పోరాటం చేస్తానంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి మద్దతుగా మనం అంతా కూడా మరి సంఘటితంగా మద్దతు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్.